ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఇవాళ్టితో రిమాండ్ ముగుస్తుండటంతో విజయవాడ జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, శ్రీధర్ రెడ్డి, చాణక్య సహా ఇతర నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించింది. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. ఇవాళ వాయిదాకు హాజరు కాలేనని ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన అబ్సెంట్ పిటిషన్ను ఏసీబీ కోర్టు అనుమతించింది. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ను మరోసారి ఏసీబీ కోర్టు అయితే పొడిగించింది. ఈ నెల 16వ తారీఖు వరకు కూడా నిందితుల రిమాండ్ని పొడిగిస్తూ కూడా న్యాయమూర్తి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ రిమాండ్ ఎక్స్టెన్షన్ ఉన్న నేపథ్యంలో విజయవాడ జైలు నుంచి, అదేవిధంగా గుంటూరు జైలు నుంచి కూడా అటు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుతో పాటు నవీన్, అదేవిధంగా బాలాజీ యాదవ్తో పాటు వీళ్ళందరినీ 9 మంది నిందితుల్ని కూడా ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట నిందితులు అందరినీ కూడా 9 మందిని హాజరుపరిచిన తర్వాత రిమాండ్ను 16 వరకు పొడిగించడం, వాళ్ళందరినీ కూడా తిరిగి జైలుకైతే తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 5గురికి బెయిల్ కూడా వచ్చింది. ఎవరైతే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, దిలీప్ వీళ్ళకి ఇప్పటికే బెయిల్ కూడా మంజూరు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఈ రిమాండ్కి సంబంధించి కానీ కేసు విచారణ సమయంలో కోర్టుకు హాజరవ్వాలని కూడా షరతుల్లో భాగంగా న్యాయమూర్తి గతంలోనే ఆదేశాలు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టుకి హాజరు కాలేనని ఎంపీ మిథున్ రెడ్డి ఆబ్సెంట్ పిటిషన్ని కోర్టులో దాఖలు చేశారు. ఆ పిటిషన్ని అనుమతించడంతో ఆయన కూడా రాలేదు. ఇక బాలాజీ గోవిందప్ప అనారోగ్య కారణాలతో కూడా కోర్టుకి హాజరు కాలేనని తెలపడంతో ఆయన కూడా ఆబ్సెంట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఒకవైపున నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన పిటిషన్, చాణక్య పిటిషన్ హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం రిమాండ్ అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిందితులు అందరూ కూడా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత రిమాండ్ పొడిగించడంతో ప్రస్తుతం అందరినీ కూడా విజయవాడ సబ్ జైలుకి, ఇద్దరు నిందితులు నవీన్, బాలాజీ యాదవ్ వీళ్ళిద్దరిని కూడా గుంటూరు జైలుకి అయితే తరలిస్తున్నారు. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.